SR7 టీవీ న్యూస్. ఆదివాసీలకు దుస్తులు, రంగులు, వికాస తరంగిణి వితరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చింతలపాడు గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవగా భావించి కొత్తగూడెం వికాస తరంగిణి అధ్యక్షురాలు రమాదేవి, చర్ల వికాస తరంగి సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత మారుమూల బక్క చింతలపాడు గ్రామంలో ఆదివాసీలకు దాదాపు 80,000 రూపాయల విలువైన రంగులు, దుస్తుల, చీరలను పంపిణీ చేశారు. గ్రామంలో శనివారం చర్ల మండల వికాస తరంగిణి అధ్యక్షులు గుంజి పురుషోత్తం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం వికాస తరంగిణి శాఖ వితరణగా నిలిచింది. వికాస తరంగిణి చర్ల మండల అధ్యక్షుడు గుంజి పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 80,000 విలువైన చీరలు, దుస్తులు, రంగులను ఆదివాసీలకు పంపిణీ చేశారు. దాతలు తాటిపల్లి శంకర్బాబు, బోగ శ్రీనివాస్, అన్నవరపు విద్యాసాగర్, కుదుమూరి శ్రీనివాస్, లగడపాటి రమేష్ అందించిన వీటిని ఆదివాసీలకు పంపిణీ చేశారు. వికాస్ తరంగిణి బాధ్యుడు శ్యామ్, శంకర్, మణికరావు, అశోక్, మల్లికార్జున్, బివి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. ఓన్లే పాప అందరు వచ్చారు. ఆడవాళ్ళందరూ చీరలు వచ్చినాయా? అమ్మా నువ్వు పడుకోరా, ఇది అక్కడి మీరు ఇట్లా పడుకోండి సార్. నువ్వు పడుకో, రైట్ రైట్ పట్టుకోవాలి. మీరు పట్టుకోండి అమ్మా, ఇట్లా పట్టుకోండి. ఫోటో మందు కాడి మనకి ఇవన్నీ రై రై పండుగ తీయండి. ఇద్దరికి అండి మన వాళ్ళందరూ ఇద్దరు జరిగిన జరిగిన ఛాన్స్ ఫోటో నవ్వడట్టు పేంటి ఇస్తాడు మా అమ్మ తను పేంటి